ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుందండి, కొంచెం ప్రాబ్లం వల్ల పెట్టట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇన్స్టెంట్గా టమాటో పచ్చడి అండి, నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఎక్కువగా మన ఆయిల్ కానీ ఇంకేమి కానీ వాడకుండా చాలా తక్కువ ఆయిల్తో ఇన్స్టెంట్గా ఎండతో పని లేకుండా పెట్టడం అండి. ఇలా చూడండి, టమాటా ఉన్న చింతపండుని ఇలా వేయించుకోవాలండి. ఒక 50 గ్రామ్స్ చింతపండు అండ్ ఒక అరకిలో టమాటా. సో ఇవి వచ్చేసి చూపించాను కదా అండి ఇంతకుముందు, ఆవాలు మెంతులు అది పౌడర్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ తీసుకొని. సో ఇప్పుడు ఇది ఇట్లా ఫ్రై అయ్యాక ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇది టమాటా చింతపండు వచ్చేసి ఫ్రై చేసుకున్నాక ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకొని, సో దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. నేను వచ్చేసి సాల్ట్ ఒక 20 గ్రామ్స్ చూడండి ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవాలి మంచిగా. కారం కూడా అండి చూసుకోండి, పచ్చడి కారం వేస్తున్నాను నేను. మీ దగ్గర కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు కారం అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఇది కూడా 20 గ్రామ్స్ వేసుకున్నానండి కారం పొడి. సో ఈ విధంగా కారం పొడి, ఉప్పు, టమాటా పేస్ట్, ఆవాలు మెంతులు పౌడర్ చేసుకొని ఇదంతా వేసుకున్నాక పసుపు కూడా లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసేసుకున్నాక చూడండి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ముందుగా మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కూడా వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను సరిపడా వేసుకున్నాను, ఒక 10 గ్రామ్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ చాలా తక్కువ వేసానండి. సో ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, బాగా హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసేసుకోవాలండి. సో ఇవి వేగాక వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీయకుండా వేసేసుకుందాం. సో నా దగ్గర ఉన్న క్వాంటిటీ అయిపోయిందండి. సో ఈ విధంగా ఒక 2-3 వేసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. చూడండి తాలింపు ఎంత బాగా అవుతుందో. సో ఇప్పుడు తాలింపు అయింది కదా, ఈ పేస్ట్ని, మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసేసుకుందామండి. తాలింపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలండి, ఎందుకంటే నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 4 months అయితే బయట అయితే ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 6 months దాకా ఉంటుందండి. సో ఈ నిల్వ పచ్చడి చూడండి, టమాటా నిల్వ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.